నేల ఆరోగ్యం అంటే కెమికల్ నుంచి ఈ దీనికి కన్వర్ట్ కావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఉన్నాయి చాలా బాగా రాసుకోండి. ఫస్ట్ చెరువు మట్టి కామన్ అనేది మీకు తెలిసిందే. ఇది ఇందులో మీకు తెలిసింది ప్రతిదీ మీకు తెలిసిందే అన్న. నేల ఆరోగ్యం అని హెడ్లైన్ రాసుకోండి. నేల ఆరోగ్యంలో చెరువు మట్టి ఒకటి రాసుకోండి. చెరువు మట్టి తర్వాత ఎరువు ఇవన్నీ ఉండాలి. నేల ఆరోగ్యం కావాలంటే చెరువు మట్టి, ఎరువు, నెక్స్ట్ నవధాన్యాలు తెలుసు కదా, అది చెరువు మట్టి. పచ్చిరొట్టె ఎరువు అంటే తెలుసు కదా, జీలుగా సీమ జీలుగా ఇవా అంటే పెసర్లు మినుములు ఇది చల్లుకోవాలి. ఇప్పుడు వరి ఉందనుకోండి, వరి ఏం చేస్తారు, ఆ వరికాయలు కాల్చుతూ రోటోవేటర్ కొట్టి జీలుగలు చల్లండి. ఇప్పుడు జీలుగలు వచ్చేసినాయి డిపార్ట్మెంట్ మనకి, జీలుగలు చల్లేసినాయి. దాని తర్వాత ద్రవజీవామృతం ఇది రాసుకోండి. ఇక్కడి నుంచే మనం ఎందుకంటే ఇంత పెద్ద చేసింది మరి సుభాష్ పాలేకర్ గారు కాబట్టి వారి నుంచి స్టార్ట్ చేద్దాం. ద్రవజీవామృతం కావలసిన పదార్థాలను రాసుకోండి. ద్రవజీవామృతమే హెడ్లైన్. ద్రవజీవామృతం కావలసిన పదార్థాలను రాసుకున్నారా? 200 లీటర్లు నీళ్లు, డ్రమ్ము 220 లీటర్లు అయితే డ్రమ్ము. ఒక పని చేయండి 180 లీటరు నీళ్లు. 200 లీటర్ల కెపాసిటీ డ్రమ్ ఒకటి, 200 లీటర్ల డ్రమ్ అని రాసుకోండి. దాని కింద 180 లీటర్ల నీళ్లు. అమ్మ తీసుకురావాలి. 10 లీటర్ల ఆవుమూత్రం, 180 లీటర్ల నీళ్లు, 10 లీటర్ల మూత్రం, 10 కేజీల ఆవు పేడ. ఎందుకు ఆవు పేడ అంటే ఆవు పేడ 1 గ్రాములో 300 నుంచి 400 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. అందుకని ఆవు పేడ. ఆవు గురించి చాలా ఉంటుంది, తర్వాత ఇప్పుడు మనం తెలుసుకుందాం. 10 లీటర్ల ఆవు మూత్రము, 10 కిలోల ఆవు పేడ, 2 కిలోల పప్పు దినుసులు. అంటే ఏదైనా పగలు కొడితే 2 భాగాలు కావాలి. 2 కిలోల పప్పు ధాన్యాల పిండి, ఏదైనా పగలు కొడితే 2 కావాలి. 2 కిలోల బెల్లం. ఇవన్నీ వేసి ఒక డ్రమ్లు వేయాలి. ఇది ఏంటిది అంటారా? ఇది ఎరువు అనేది కాదు. ఇది ఏదైతే మన భూమిలో సూక్ష్మజీవులు ఉంటాయో, సూక్ష్మజీవులకి వానపాల మధ్య సంధానకర్తగా పాలల్లో తోడుంది కదా, తోడులాగా పనిచేస్తుంది. అమ్మ తయారు చేసే విధానం తీసుకురావాలి. ఏం లేదు, 180 లీటర్ నీళ్ళు అనుకున్నాం కదా, ఆ డ్రమ్ములో పోయాలి. మిగతా అన్ని డ్రమ్ములు వేసేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత గడియారం ఎట్ట తిరుగుతుంది? గడియారం అంటే మనకు అర్థం కదా, అగరబత్తీలు దేవునికి ఎట్లా తిప్పుతాం అట్లా ఒక కర్ర పట్టుకొని తిప్పాలి. ఉదయం సాయంత్రం తిప్పాలి. ఇది ఒక 3 రోజుల తర్వాత నుంచి తయారవుతుంది. ఓకే, 3 రోజుల నుంచి తయారవుతుంది. ఇది ఎట్లా వాడుకోవాలంటే ఎకరానికి దీని పేరు చెప్పు, మొదలు పైన ఏమంటారు? ద్రవజీవామృతం చెప్పినా రాసుకున్నా, ద్రవజీవామృతం అని. అమ్మ ద్రవజీవామృతం కృషికి కన్ఫ్యూజ్ అవుతురమ్మా. ఇప్పటికీ 3-4 సార్లు అయిపోయాయి మనకి ద్రవజీవామృతం. ఓకే, ఇది ఎట్లా వాడుకోవాలంటే ఇక మీకు ఎంత ఓపుకుంటే అన్ని డ్రమ్ములు చేసుకోవచ్చు. మీకు ఎంత ఓపుకుంటే అంత పొలంలో కలర్ చల్లుతుంది చూసారా, అట్లనే చల్లుకోవచ్చు. 3 రోజులు కంటిన్యూస్ గా ఉదయం సాయంత్రం తిప్పాలి. ఎట్లా తిప్పాలి? అగరబత్తులు ఎట్లా తిప్పాం అట్లా తిప్పాలి. చూపిస్తా కొంచెం ఓపిక. ఇది అర్థమైందన్నా? కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం అర్థమైందా? 3 రోజుల తర్వాత నుంచి వాడుకోవచ్చు. 7 రోజుల వరకు వాడుకుంటే మంచిది. 7 రోజుల తర్వాత అంత రిజల్ట్ ఉండదు. అర్థమైందా? ఇది ద్రవజీవామృతం. అమ్మ నేల ఆరోగ్యంలో ఇది ఒకటి ద్రవజీవామృతం. తర్వాత ఘనజీవామృతం ఇక్కడనే పెట్టండి అమ్మ. ఒక మనిషి రాండి, ఎవరన్నా నేను వ్యాపారించే స్టార్ట్ చేస్తాను కూడా రాండి. ఫస్ట్ ఉన్నారా ఎవరన్నా? ఇక్కడ స్టేజ్ కాడ రండి, తయారు చేసే విధానం చూపిద్దరు. రావాలి, ఒక్కొక్కటి అయిపోవాలన్నా. మన ఓపికనే అందులో పరీక్ష. ఇది మళ్ళీ 3 రోజుల తర్వాత వాడుకుంటారు కదా, అడుగును ఉంటుంది కదా, మొత్తం కింద పోయేద్దు. అడుగున్న దాంట్లో మళ్ళీ నీళ్ళు పోయండి, మళ్ళీ అదే తయారవుతుంది. అంటే 2వ సారి కూడా వాడుకోవచ్చు. అదే లేకుంటే నీళ్ళు అది ఉంటాయి కదా, మీరు ఒక మడి నుంచి మడికి నీళ్ళు పోతాయి కదా, ఆడొక డ్రమ్కి ట్యాప్ పెట్టినా కూడా సరిపోతుంది. ఇంకోటి ఇది నీళ్ళలో కలిసిపోతుంది. ఇది బాగానే ఉంటుంది. నీళ్ళలో కాలేదు, వరిసేను కాకుండా బయలుసేనికి రావాలి. ఇప్పుడు బయలుసేనికి ఎట్లా పోస్తామంటే ఘనజీవామృతం వేసుకోవచ్చు. ఘనజీవం అంటే ఇది నీళ్ళ రూపంలో ఉంటుంది. అది ఘన అంటే ఎట్లయినా ఊరుకోవచ్చు, కానీ పదును ఉండాలి. ఓకే, ఘనజీవామృతం అన్న 2ది రాసుకోండి. ఇది తయారు చేసే విధానం అర్థమైంది అనుకుంటున్నా మీకు.
రాసుకోండి. నేను దాదాపు ఒక 15-16 బుక్కులు రిఫర్ చేసుకొని దగ్గర పెట్టుకొని ఎప్పుడో అన్ని దగ్గర చేసుకొని ఈ విధంగా తయారు చేసుకోవాలని చేసింది ఇది. మీకు కోచింగ్ సెంటర్లు కానీ ఏదైనా కోచింగ్ సెంటర్ ఏదైనా ట్రైనింగ్ సెక్షన్ పోతే పైసలు ఇచ్చి తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఇలాంటిది వాడుకోండి అవసరం ఉన్నోళ్ళు. సో ఘనజీవామృతంకి రండి. 100 కిలోల ఆవు పేడ, 100 కిలోల ఆవు పేడ, 100 కిలోల ఆవు పేడ, 4-5 లీటర్ల ఆవు మూత్రం, 4 లేదా 5 లీటర్లు రాసిరా. 100 కిలోల ఆవు పేడ, 4 లేదా 5 లీటర్ల ఆవు మూత్రం. అన్న ద్రవజీవామృతంలో రాసుకోండి, మర్చిపోయినాం. పిరికెడు పుట్టమని రాసుకోండి. ద్రవజీవామృతంలో పిరికెడు పుట్టమని, ద్రవజీవామృతంలో పిరికెడు పుట్టమని రాసుకోండి. పిరికెడు అంటే చేతులు ఇంత పుట్టమన్ను ద్రవజీవామృతంలో. ఇప్పుడు ఘనజీవామృతంలో ఏం రాసిర్రు? పేడ రాసిర్రు, ఆవుమూత్రం రాసిరు కదా. అందులో కూడా ఒక 2 కిలోల పప్పు దినుసుల పిండి, అందులో కూడా 2 కిలోల పప్పు దినుసు. మళ్ళీ చెప్తున్నాను. ఘనజీవామృతము 100 కిలోల ఆవు పేడ, 4 లేదా 5 లీటర్, 5 లీటర్ రాసుకోండి. 5 లీటర్ల ఆవు మూత్రము, 2 కిలోల పప్పు దినుసుల పిండి, 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 2 కిలోల బెల్లం. ఇల్లు కూడా 2 కిలోల బెల్లం. 4 వచ్చేసినాయా? 4 వచ్చినాయి. ఇల్లు కూడా ఒక పిడికెడు పుట్టమన్ను. పిడికెడు 1 కేజీ వేసుకున్నా ఏం కాదు, మీ ఇష్టం. అది ఉంటే 1 కేజీ 1/2 కేజీ వేసుకోవచ్చు. అయితే ఇది ఏం చేయాలంటన్నా, మొత్తం పేడ ఉంది కదా, పేడలు ఇవన్నీ కలుపుకోవాలి. పేడలు ఇవన్నీ కలుపుకొని మనం వెనకట్టే ఇల్లు అలుపుతాం కదా మట్టితోని, ఆ విధంగా బాగా విసుకాలి. ఇప్పుడు కుండలు ఇప్పుడు మట్టి విసుకుతాం కదా, అట్లా విసుకొని మీకు ఎట్లా వీలైతే అట్లా చిన్న చిన్న ముద్దలు కావచ్చు, పిడికెళ్ళ లెక్క ఏ విధంగా చేసుకోవాలి. అర్థమైందన్న? ఇవన్నిటిని తీసుకొని నీడల వేసుకొని మొత్తం పిసికి చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి. ఓకే, చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఎప్పుడైతే మనం విత్తనం వేస్తామో, విత్తనం వేసేటప్పుడు పదును ఉంటుంది కదా, పొడి చేసుకొని లేదా చిన్న చిన్న రవ్వలక చేసుకొని ఎకరానికి 200 కిలోలు చల్లుకోవాలి. ఇది ఎప్పుడు తయారవుతుంది అంటే అది కొంచెం గట్టిగా అవుతుంది కదా, ఎప్పుడు గట్టిగా అయితే అప్పుడు తయారైనట్టుగా అర్థం చేసుకోండి. ఇది ఈ నీడకే ఉండాలి. ఇది ఎప్పుడైతే పొలంలో వేసినప్పుడు అది పనిచేస్తుంది. పొలంలో అయినప్పుడు ఏమవుతుందంటే నిద్రావస్థలో ఉంటుంది, అందులో ఉన్న సూక్ష్మజీవులు ఉంటాయి, నిద్రపోతుంటాయి, పనిచేయవు. ఎప్పుడైతే పొలం మీదకి వచ్చి పదును అంటుతుందో అప్పుడు యాక్టివ్ అవుతాయి. నీడకే ఏదైనా గోనె అలాంటివి కప్పుకోండి. ఎటుబడి నీడకు ఉండాలి, ఎందుకంటే అందులో సూక్ష్మజీవులు ఉంటాయి, ఎండకి ఇబ్బంది అవుతుంది అంతే. ఇది డ్రమ్ము కాదన్న, ఇది ఎంతసేపు ఉన్నా చెట్టు నీడకే. డ్రమ్ములు వేసుకోవద్దు, ఆరబెట్టుకోవాలి. మళ్ళీ ఇది అంతా ఎండాలి. ముద్దలు వేసుకోవచ్చు, మీకు ఎట్లా వీలుంటే అట్లా ముద్దలు చేసుకొని నీడకు ఆరబెట్టుకోవాలి. ఎప్పుడైతే గట్టిగా అవుతుందో, గట్టిగా అయిన తర్వాత మొత్తం ఇంకా పొడి చేసుకోవడం, లేదా అట్లా ముద్దలు కూడా ఏదన్నా ఎరువుంది చూసారా, పశువుల ఎరువు ఉంటుంది కదా, ఆ 100 కిలోలకి 10 కిలోలు వేసుకోండి, మంచిగా ఉంటుంది. 100 కిలోలు 10. ఇదంతా ఎండాకాలం తయారు చేసుకుంటే బాగుంటుంది, సీజన్ మధ్యలో చేసుకోలేము. అవి జీవామృతం చేసుకోవచ్చు. ఇది ఎకరానికి 200 కిలోలు. ఇది ఎన్ని వేసుకోవచ్చు అంటే మీ ఓపిక, అది 400 కిలోలని వేసుకోవచ్చు. ద్రవజీవామృతం అయినా ఘనజీవామృతం అయినా మన ఓపిక, ఎంత వేసుకుంటే అంత తొందరగా భూమి చేంజ్ అవుతుంది. ఇవి ఉన్నాయి కదా, అసలు ఇది ఎట్లా పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది అని ఇంకెప్పుడైనా తెలుసుకుందాం. ఒక్కొక్క దానికి నేను యాక్చువల్గా ఈ ప్రాక్టికల్ సెక్షన్ మొత్తం మేము అనుకుంటాం, మొత్తం ఇదే పెడదాం అనుకున్నాం. కొంచెం అటు ఇటు అయిన సమయం కాబట్టి ఇది ఎట్లా తయారు చేస్తామో ఇప్పుడు నేర్చుకుందాం. దీనివల్ల ఉపయోగమైందని తర్వాత తెలుసుకుందాం, సరేనా? ఇది ఘనజీవామృతం. భూమిని బాగు చేయాలలో ఒక 3 చెప్పినాం పైన, పచ్చిరొట్టరు, దాని తర్వాత ఈ ద్రవజీవామృతం అన్న. ఓకే, అది కానీ బుక్కులలో యూట్యూబ్లలో చూస్తే ప్రాక్టికల్గా వచ్చేసరికి చాలా తేడా ఉంటుంది. సరే, ఇది పక్క పెడదాం. నెక్స్ట్ ఇందులో నేల ఆరోగ్యం అనుకున్నాం కదా, ఇంకోటి ఇందులో వేస్ట్ డీకంపోజర్ తెలుసు కదా, అందరూ తెలుసు. వేస్ట్ డీకంపోజర్ గజియాబాద్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేస్తుంది వేస్ట్ డీకంపోజరు. దీనికి వేస్ట్ డీకంపోజర్ అంటే రాసుకోండి, WDC షార్ట్కట్లో వేస్ట్ డీకంపోజర్ అన్న. ఇప్పుడు ఎంత శ్రద్ధ వింటారో అంత చాలా ఉపయోగపడుతుంది ముందు. WDC వేస్ట్ డీకంపోజర్ రాసుకున్నారా? ఎట్లయినా కావలసిన పదార్థాలు
కావాల్సిన పదార్థాలు. అమ్మ శీర్షమ్మ పాజిటివ్ ఉండాలి. డబ్ల్యూసి కావాల్సిన పదార్థాలు. నెంబర్ 1 200 లీటర్ నీళ్ళు. 200 లీటర్ నీళ్ళు. ఇంకా 200 లీటర్ నీళ్ళు అంటే 200 లీటర్ బట్టి డ్రమ్ము కావాలి, సహజం. 220 లీటర్ డ్రమ్ములు ఉంటాయి సహజంగా, అలా 200 పోసుకోండి. 200 ఉంటే 180 పోసుకోండి, ఏం కాదు. ఇందులో పొంగేది ఏం లేదు కాబట్టి 200 పోసుకోవచ్చు. ఓకే, 200 లీటర్ నీళ్ళు. వేస్ట్ డికంపోజ్ బాటిల్ దొరుకుతుంది. అది దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది ఏంటనేది చూద్దాం, చెప్తాం. అదొక బాటిల్ ఉంటుంది. ఆ బాటిల్ గజాబాద్ వాళ్ళది అయితేనే 10 ml ఉంటుంది, మిగతా వాళ్ళు 100 ml ఉన్నాయి. సరే, ఇది రాసుకోండి, WDC 10 ml అని రాసుకోండి. ఇది ఈ బాటిల్ ఉంటుంది. ఈ బాటిల్ ఏదైతే 200 లీటరో ఆ 200 లీటర్ ఈ బాటిల్ పోసేయాలి. దీంట్లో 2 కిలోల బెల్లం వేయాలి. ఓకే, 2 కిలోల బెల్లం, నీళ్ళు, ఈ బాటిల్, 2 కిలోల బెల్లం. ఇది పోసి ఇవన్నీ ఏదైతే మనం చెప్తున్నామో ఇవన్నీ అగరబత్తి లెక్కనే తిప్పుకుంటూ కూర్చోవాలి ఉదయం సాయంత్రం. మళ్ళీ చెప్పండి, అది వేస్ట్ అయింది అంటుంటారు. రాగి ఇందులో కానన్నా పుల్లడి మధ్యలో కూడా వేయాలంటారు. సో కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఎవరైతే ఇప్పుడు ఏమైపోయారంటే కషాయాలు చేసే వాళ్ళు అందరు చాలా మంది సైంటిస్ట్ కంటే ఎక్కువైపోతున్నారు. ఏది చేసిన వారం రోజుల నుంచి వాడుకోవచ్చు. ఏం చేస్తారంటే తయారు చేస్తారు, 2-3 రోజులు తయారు కాలేదు ఫోన్ కొడుతుంటారు. అట్లనే నేను కూడా కొంచెం తెలుగు ఉపయోగించాలని ఉపయోగిస్తాను అన్న చెప్తున్నా. 10 రోజులు తయారవుతుంది. ఈ తయారైన దాన్ని ఇది ఏం లేదు, వేస్ట్ డికంపోజ్ అంటే ఏదో ఈ బాటిల్ చూడడం మందు కాదు, సూక్ష్మజీవుల సముదాయం. ఇందులో సూక్ష్మజీవులు ఉంటాయి. ఇది ఎక్కడి నుంచి తయారు చేస్తారని, భూమి నుంచి ఎట్లా తయారు చేస్తారని ఇంక తర్వాత మళ్ళీ ఏం లేదు. ఈ బాటిల్ వారం రోజులు తయారవుతుంది కదా, ఇది ఎట్లా వాడాలి ఏం లేదు, తీసుకోవాలి, చల్లుకోవాలి. సేమ్ జీవామృతం లెక్కనే. వరి ఉన్నాయి కదా, వరి గడ్డి ఉంది కదా, డ్రమ్ములో పోసి మీరు డ్రమ్లో స్ప్రే చేస్తారు కదా, అలా కొన్ని నీళ్ళు కలుపుకొని కూడా మీరు వరకు వెళ్ళి స్ప్రే చేయొచ్చు. లేదు ఓపుకుందంటే చల్లుకోవచ్చు, కలాపు లెక్క చేసుకోవచ్చు. అర్థమైందా? ఇది చేయడం వల్ల ఏదో మొత్తం భూమి మీద ఉండే చెత్త చెదారం మొత్తం కుళ్ళిపోతుంది. సేంద్రియ పదార్థం అనేది తయారవుతుంది. అన్న ఇది ఎప్పుడు కూడా పిచికారీ చేయొద్దు పంట మీద, గుర్తుపెట్టుకోండి. పంట మీద పిచికారీ చేయొద్దు, భూమికి ఇడవచ్చు. ఎంత భూమికి ఇడిస్తే, ఎందుకంటే భూమి తయారు కావాలి మంచిగా, అంతే. ఇది నేల ఆరోగ్యం కోసం ఈ 3 మెయిన్. తర్వాత పురుగులుగా అన్న రాసుకోండి, కొంచెం 30-40 నిమిషాలు అయితే మిమ్మల్ని పంపిస్తాం. కొంచెం ఓపిక ఉందంటే ఒక 1 సేపు టైం ఇస్తే ఇంకా బాగా చెప్తాం. ఓకే, నేల ఆరోగ్యం అర్థమైందా? ఏమేమి కావాలి అన్న ఒక్కసారి రైతుల తరఫున నేల ఆరోగ్యం కోసము 3 చెప్పాడు. ఆ 3 ఏంటంటే ఎవరైనా ఒక్కసారి లేచి చెప్పేస్తే ఒకటి చెప్పండి అన్న. ఎవరైనా ఒక్కటి చెప్పండి. ద్రవజీవామృతం, ఘనజీవామృతం, వేస్ట్ డీకంపోజర్. ఈ 3 దేనికి? నేల ఆరోగ్యం కోసం. అర్థమైంది. ఓకే, ఇంకా ఇది నేల ఆరోగ్యం కోసం. ఇంక ఇంతమందికి ఉన్నాయి అది మెయిన్. ఏది? చెరువు మట్టి, జీలుగలు, ఇది లేకుండా మీరు ఏది చేసినా వేస్ట్. అది పక్క పెట్టకండి. ఇంకా నెక్స్ట్ ఇక మనం భూమిని బాగా చేసుకున్నాం. ఇప్పుడు మొక్క వేసినాం. మొక్క వేయాలంటే విత్తన శుద్ధి చేసుకోవాలా? విత్తనాన్ని శుద్ధి చేస్తాం. పత్తి గింజలు చూడండి, అన్ని పింక్ కలర్ విత్తన శుద్ధి చేసి వస్తాయి. విత్తన శుద్ధి అంటే ఏంది? ఏదైనా ఒక వస్తువును పక్కకు పెడితే దాంట్లో బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ మంచి చేసే ఉంటాయి, హాని చేసే ఉంటాయి. హాని చేసేదాన్ని గింజ దగ్గరనే దాన్ని కథం చేసేయాలి. దానికి ఏం చేయాలి? బీజామృతం రాసుకోండి. బీజామృతం, జీవామృతం కాదు, బీజామృతం. విత్తన శుద్ధి కోసం అని పెట్టండి. విత్తనాన్ని శుద్ధి చేసుకోవాలి. బీజామృతం. కావలసిన పదార్థాలు. మమ్మల్ని భరించండి, మమ్మల్ని వాడుకోండి కాసేపు. ఓకే, బీజామృతం కావలసిన పదార్థాలు. బీజామృతం కావలసిన పదార్థాలు. నెంబర్ 1 5 లీటర్ల మూత్రం. ఏ మూత్రం అనకండి, మళ్ళీ ఏ పేడ అని మళ్ళీ నాకండి. ఆవు పేడ, ఆవు మూత్రం. 5 లీటర్ల మూత్రం, 5 కిలోల పేడ, 20 లీటర్ల నీళ్ళు. పేడ మూత్రం 5, 20 లీటర్ల నీళ్ళు, 50 గ్రాముల సున్నం.
సున్నం అంటే గోడకేసి సున్నం కాదు, తమలపాకు వేసుకుంటాం కదా సున్నం, ఆ సున్నం 50 గ్రాములు సున్నం, 50 గ్రాములు, 50 గ్రాములు. ఈ సున్నం ఎక్కువ వేసుకోవద్దు, విత్తనం దెబ్బతింటది. 50 గ్రాముల సున్నం అన్న అర్థమైందా? కావాల్సిన పదార్థాలు ఫస్ట్ 5 లీటర్ల నీళ్ళ, 5 లీటర్ నీళ్ళ మూత్రం అన్నా, 5 లీటర్ల మూత్రం. ఏ మూత్రం? ఆవు మూత్రం. 5 కిలోల ఆవు పేడ, 20 లీటర్ల నీళ్ళు, 50 గ్రాముల సున్నం. అన్ని 5లే ఉంటాయి చూడండి, అలా ఒకటి సున్నా పెట్టాలి అంతే. 50 గ్రాముల సున్నం. ఇది ఎట్లా తయారు చేసే విధానం చాలా జాగ్రత్తగా వినాలి అన్న. వర్షాలు పడ్డాయా, దుక్కులు చేసుకోవాలి కాబట్టి తయారు చేసే విధానం. పుట్టమన్ను పిట్టు ఇల్లు కూడా పిడికెడు పుట్టమన్ను వేసుకోవాలి అన్న. 5 రకాలు బీజామృతంలో ఫస్ట్ 5 లీటర్ల ఆవు మూత్రం అన్న, మంచిగా వినండి. 5 కిలోల ఆవు పేడ, 20 లీటర్ల నీళ్లు, 50 గ్రాముల సున్నం, పుట్టమన్ను ఎంత పిరికెడు. ఓకేనా? ఈ తయారు చేసే విధానం చాలా జాగ్రత్తగా వినాలి ఇది అన్న. ఒక రోజు ముందు రేపు నేను విత్తనం, ఏదైతే విత్తనం మన పొలంలో వేస్తున్నామో గంట ముందు దీన్ని వాడుకోవాలి. దానికి ముందు రేపు విత్తనం వేస్తున్నాం, ఈ రోజు రాత్రి ఏం చేయాలంటే మనము నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళల్లో ఆవు పేడ ఉంది చూసారా, ఆవు పేడ 5 కిలోలు అనుకున్నాం కదా, 5 కిలోల ఆవు పేడని ఒక గుడ్డలో కాటన్ క్లాత్ ఉంది కదా, ఆ నీళ్ళల్లో ఇడవాలి. ఏది కట్టెగట్టి అలా వేయద్దు మళ్ళా. అర్థమైందన్న? 5 కిలోల పేడ అనేది ఒక కాటన్ గుడ్డలో కట్టి ఒక కర్ర కట్టి అందులో వేలాడి తీయాలి. 20 లీటర్ నీటిలో ఏది 5 కిలోల పేడ. ఇది ఏది ఈరోజు చేయాలి, ఇది రేపు విత్తనం వేయాలంటే ఈరోజు చేసుకోవాలి. ఇది ఇంతవరకు ఇప్పుడు చేయాల్సింది. ఇంకా రేపు తెల్లారి 6 గంటలు లేచిన తర్వాత దాన్ని బాగా పిసకాలి. ఏది? ఆ గుడ్డని అన్న. అర్థమవుతుందా అన్న? పెద్దన్న ఆ గుడ్డని పిసకాలి. ఇంకా పిసికిన తర్వాత దాన్ని పక్క పెట్టాలి ఆ గుడ్డని. అప్పుడు ఏదైతే మనం ఏమనుకున్నాం, సున్నం అనుకున్నాం కదా, ఇంకేమున్నాయి, మూత్రం అనుకున్నాం కదా, ఇంకేంది, పుట్టమన్ను అనుకున్నాం కదా, అవన్నీ అందులో మిక్స్ చేసి బాగా మళ్ళీ ఎట్లా తిప్పాలి, అగరబత్తిలే. అప్పుడే ఎప్పుడైతే వాడుకుంటే అప్పుడు తిప్పేయాలి. ఓకేనా? ఇది అయిపోయింది, ఇక రెడీ అయింది. ఇక దీన్ని ఎట్లా వాడాలి ఇక అన్న మీరు కొంచెం ఓపుకొని ఉండండి. ఓకే, ఇది ఇంకెట్లా వాడాలంటే ఏదైతే ఒరిగింజ అనుకోండి, పల్లీలు, ఏదైనా పల్లీలు ఎప్పుడు చాలా జాగ్రత్త పడాలి. దీన్ని మెయిన్ ఇది ఏదైతే తయారు చేసుకుంటారో దాన్నే ఉంటుంది విత్తనంలో మామూలు లైట్ చిలకరియాలి. చిలకరించి లైట్గా ఇట్లా అనాలి, గట్టిగా ఇట్లా రప్పు చేయదు, మళ్ళా చల్లుకోవాలి. ఏదైనా గోనె కానీ ఏదైనా గుడ్డ కానీ కిందేసుకొని అలా విత్తనాలు పోసుకొని చిలకరించాలి. చిలకరించి లైట్ పట్టేయాలి, కాసేపు నీడలో ఆరబెట్టాలి. ఇక విత్తనం వేసుకోవాలి. అయిపోయింది, ఏం లేదు. బీజామృతం అయిపోయింది, అన్ని కాదు. ఓకే, ఇది విత్తన శుద్ధి కోసం. నెక్స్ట్ ఇక రాండి పురుగులకు వచ్చాం. అదే రోజు ఏదైతే విత్తనం వేస్తామో 1-2 గంటల ముందే చేసుకోవాలి దీన్ని. ఏదైతే విత్తనం వేస్తామో 1-2 గంటల ముందే. ఓకే, ఈ బీజామృతం అయిపోయింది అన్న. వెనక వాళ్ళు రాసుకుంటున్నారా? ఓకే అన్న, ఓకే, మంచి. ఓకే, నెక్స్ట్ పురుగులు. ఇక దోమ వచ్చిందా? దోమలు వస్తుంటాయి కదా, దోమ అనేది ఉంటుంది, పురుగు ఉంటుంది. మీకు అర్థం కాదు. రసం పీల్చే పురుగులు, లద్దె పురుగులు 2 ఉంటాయి. ఏదైనా రసం పీల్చే పురుగులు దోమలు అనుకుంటాం కదా, పచ్చ దోమ, తెల్ల దోమ, నల్లి. వీటికి ఏం చేయాలంటే ఫస్ట్ నీమాస్త్రం. ఏం లేదు, వేప ఆకుల కషాయం అని రాసుకోండి అర్థం కావడానికి. వేప ఆకుల కషాయం అంటే నీమాస్త్రం. ఓకే, నీమాస్త్రం. మళ్ళీ మనం కొత్త పేరు పెట్టొద్దు. వేప ఆకుల కషాయం అర్థం కావడానికి చెప్పా, నీమాస్త్రం రాసుకోండి. వేపాకు ఫస్ట్ ఇది రాసుకోండి. మూత్రం 20 లీటర్లు, ఆవు మూత్రం 20 లీటర్లు, వేపాకు, ఆవు పేడ 10 కిలోలు. ఆవు పేడ
లే 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 లే. రెండవ పద్ధతి నేను చెప్పేది. ఇలా 3 పద్ధతులు ఉంటాయి. మొదటి పద్ధతి, రెండో పద్ధతి, మూడో పద్ధతి. రెండో పద్ధతి మంచిది అని చెప్తున్నా. అన్న ఆవు పేడ 20 లీటర్ల ఆవు మూత్రం రాసుకున్నారా? ఆవు పేడ, మళ్ళీ నెక్స్ట్ వేపాకు 10 కిలోలు. అది 10, ఇది 10. ఆవు పేడ 10 కిలోలు అన్న. ఆవు పేడ 10 కిలోలు, వేపాకు 10 కిలోలు, నీళ్లు 200 లీటర్లు. నీళ్లు 200 లీటర్లు అన్న. మళ్ళీ ఫస్ట్ కానీ చెప్తున్నా, కొంచెం పుట్టమన్ను కూడా వేసుకోవచ్చు ఇలా. ఓకే, ఒక 1/2 కిలో పుట్టమన్ను వరకు కూడా వేసుకోవచ్చు. మళ్ళీ చూడండి ఫస్ట్ కాంచి. ఫస్ట్ 1 ఆవు మూత్రము 20 లీటర్లు, ఆవు పేడ 10 కిలోలు, వేపాకు 10 కిలోలు, పుట్టమన్న 1/2 కిలో, 200 లీటర్ల నీళ్లు. అన్న ఏదైతే వేపాకు ఉందో భయ్యా ఏదైతే వేపాకు ఉంది కదా, దాన్ని మొత్తం దంచుకొని ఎన్ని డ్రమ్ములు వేయాలి అంతే. ఇక మీరు దీని గురించి ఎక్కువ ఆలోచించకండి. ఇది మొత్తం దంచుకోవాలి, డ్రమ్ములు వేయాలి, అన్ని కలుపుకోవాలి. మళ్ళీ తిప్పుడే ఇట్లా తిప్పుతారా, ఇట్లా తిప్పాలన్నా, అట్లనే కొంచెం చేతికి పని జరగాలని. ఓకే, అది తిప్పుకోవాలి. ఇది ఎన్ని రోజులకు తయారవుతుంది? 15 నుంచి 20 రోజులు పడుతుంది. 15 నుంచి 20 రోజులు పడుతుంది. ఓకే, ఎలా వాడుకోవాలి? 200 లీటర్ల నీటికి 20 లీటర్లు అని అర్థమైందా? ఇది ఎలా వాడుకోవాలంటే 15 నుంచి 20 రోజులకు తయారవుతుంది. తయారైన దాన్ని వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత 200 లీటర్ నీటికి, ఏది మనం పిచికారి చేస్తాం కదా, 200 లీటర్ నీళ్ళు పోసాం అనుకోండి, అందులో 20 లీటర్లు ఇది పోసుకోవాలి. ఏది? నీమాస్త్రం. ఇలా ఒకటే పద్ధతి కూడా ఉంటుంది, ఇంకా అది నిల్వ ఉండదు. 200 లీటర్ల నీటికి 20 లీటర్లు పోసుకోవాలి. ఏది? ఇలా తయారైన నీమాస్త్రాన్ని. చాలా బాగుంటుంది. మీరు కనుక స్ప్రే చేసేటప్పుడు డ్రమ్ములో మోకం పడితే ఊపిరి ఆగదు. ఇవన్నీ ఇది ఎట్లా? 200 లీటర్ నీటికి ఎంత? 20 లీటర్ వాడుకోవాలి. ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఇది అడగట్లే ఎవరు. ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అంటే 3 నెలలు నిల్వ ఉంటుంది. 3 నెలలు. ఘనజీవామృతం అనేది కూడా 6 నెలలు నిల్వ ఉంటుంది. సంవత్సరం వరకు కూడా ఉంటుంది. ఘనజీవామృతం 6 నెలలని రాసుకోండి. స్ప్రే చేయాలి. మొక్క మీద స్ప్రే చేయాలి. పురుగు కదా, దోమ కదా. దోమ ఉంటేనేమో అప్పుడు చచ్చిపోతుంది. లేదంటే దాని మీద ఆలడానికి ఇష్టపడకుంటే ఏమవుతుంది? పక్కల చేను కనబోవాలి, లేకుంటే ఆకలైనా చచ్చిపోవాలి. రెండిట్లు ఏదన్నోటి కావాలి. ఇది నీమాస్త్రం. ఏది? దోమలకి ఇది. ఇంకోటి, ఇక నా కాడ వేపాకు లేదు, కానుగాకే ఉంది, నేను కానుగాకే వాడతా అనేవాళ్ళు ఉంటారు. కానుగాకన్నా వాడుకోవచ్చు. ఇది రాసుకోండి. రెండోది కానుగాకు లేదా, ఇది కనపడుతుందా మీకు? మీకోసం పెట్టినా, నా కోసం కదా. అది కనిపిస్తుందా? ఇప్పుడు నీమాస్త్రం ఇంత కాదు అనుకుంటే కానుగాకు లేదా అని రాసుకోండి. కానుగాకు లేదా లొట్టపీసాకు తెలుసు కదా, వెనకట ఈత వాటిని చెర్లలో వస్తుంటుంది. లొట్టపీకస్ లేదా కానుగ లేదా లొట్టపీస్ లేదా వావిలాకు లేదా సీతాఫలం. అన్న అర్థమవుతుందా? ఫాస్ట్గా అవుతుందా? కానుగాకు లేదా లొట్టపీసు చెప్తున్నా. ఈ 4 ఆకులు ఉన్నాయి కదా, 4 ఆకులు ఒకటే ప్రాసెస్. ఈ 4 ఆకులు ఎందుకు చెప్పినంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఆకు ఉంటుంది, ఒక్కొక్క ఆకు ఉండదు. కాబట్టి 4 ఇట్లా ఏదైనా ఒకటి తీసుకోండి. ఎంత తీసుకోవాలంటే 4 కిలోలు. 4 మళ్ళీ బ్రహ్మాస్త్రం. మళ్ళీ నెక్స్ట్ పోదాం ఆడికి. ఇందులో ఏదన్నా ఒక ఆకు, వావిలాకు చెప్పినా, వావిలాకు కూడా పెట్టుకోండి. అలా వావిలాకు. ఇవన్నీ ఒకటే రకం. కానుగ, సీతాఫలం, లొట్టపీసు, వావిలాకు, ఇవన్నిటికి ఒకటే మెత్తడు. 4 కిలోలు తీసుకోవాలి ఏదన్నా ఒకటి. వేపాకు 10 కిలోలు అన్నావు కదా, అది అయిపోయిందన్న నీమాస్త్రం ఫస్ట్ది అయిపోయింది. రెండోది, ఇందులో ఏదన్నా ఒక 4 కిలోలు తీసుకోవాలి. బాగా దంచాలి.
ఒకటే ఆకు, ఒకటే ఆకు, 4 ఇట్లా ఏదన్నా ఒకటి దంచుకోవాలి దీన్ని. ఓకే, 10 లీటర్ల మూత్రం. అర్థమైందా? ఇందులో ఏదన్నా ఒక ఆకు 4 కిలోలు, 10 లీటర్ల మూత్రం. దీన్ని ఉడకబెట్టాలి, దీన్ని ఉడకబెట్టాలి అన్న, ఇది ఉడకబెట్టాలి. ఏదైనా గిన్నెల మూత్రం, నీళ్ళు చెప్పలేలా నేను. అన్న ఒకటే, మీరు మంచి పాయింట్. కొంతమంది దాంట్లో నాకు మూత్రం లేదు నీళ్ళలో ఉడకబెట్టుకుంటే ఏమవుతా అంటారు. నేనేం చెప్పానో 4 కిలోల ఆకు చెప్పిన కదా, 4 కిలోల ఆకు 10 లీటర్ల మూత్రం అన్న. నా దగ్గర మూత్రం లేదు నీళ్ళే ఉన్నాయనుకోవచ్చు, దానికి ఏం చేయాలంటే 10కి 10 కలుపుకోవాలి. 10 లీటర్ల నీళ్ళు ఉన్నది అనుకో, 10 కేజీల ఆకు. అది చాలా పెద్ద కథ అవుతుంది. 10 కిలోల ఆకులు కలెక్ట్ చేసుకోవాలంటే ఈ రోజుల్లో కొంచెం, అందుకనే దీన్ని ఈ విధంగా తయారు చేసినాం. ఇట్లుంటాయి మన బుక్కులకి యూట్యూబ్లకి ఈ విధంగా ఉంటాయి. మేము చేసే చెప్తున్నాం. ఓకే, 10 లీటర్ల మూత్రం, 4 కిలోల ఆకు. ఇది ఉడకబెడతాం. ఇది ఉడకబెట్టి వచ్చినది ఉంది కదా 100 లీటర్లు, ఇది తయారు చేయంగా వస్తుంది కదా, ఒక 2-3 పొంగులు రావాలన్న. 2-3 పొంగులు రావాలి. ఓకే, 2-3 పొంగులు రావాలి. ఇంకా 3 పొంగులు మీకు మనకు అర్థమైపోతుంటుంది. అంత ఎర్రబడుతుంటుంది, మొత్తం ఉడకబెడుతుంది. అది చేంజ్ వస్తుంది చూసారా, ఎంత 6-7 లీటర్లు వస్తుంది. ముందు ఇది కంటిన్యూ చేసుకుంటూ పోవాలన్నా. 10 ఆకుల కషాయం. కావలసిన పదార్థాలు: ఫస్ట్ది 2 కిలోల ఆవు పేడ, 2 కిలోల ఆవు పేడ, 2 కిలోల ఆవు పేడ, 180 లీటర్ల నీళ్ళు. ఓకే, 180 లీటర్ల నీళ్ళు, 2 కిలోల ఆవు పేడ, 180 లీటర్ల నీళ్ళు, ఇంకా 10 రకాల ఆకులు. ఇక రాసుకోండి అన్న, మంచిగా రాసుకోండి. 1 అన్న, దీనిపైన ఆవుమూత్రం రాసుకోండి, 20 లీటర్ల ఆవుమూత్రం అన్న. ఇంకా కొన్ని ఉంటాయి, 2-3 ఉంటాయి, రాసుకోండి. ఫస్ట్ 2 కిలోల ఆవు పేడ, దాని తర్వాత 180 లీటర్ల నీళ్ళు. ఓకే, 20 లీటర్ల ఆవుమూత్రం, 20 లీటర్ల ఆవుమూత్రం. ఇంకోటి పచ్చిమిర్చి రాసుకోండి, పచ్చిమిర్చి, వెల్లుల్లి అంటే ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎల్లుల్లి, పొగాకు చెప్తున్నాను. అదే ఈ మూడు ఒకే క్వాంటిటీ కాబట్టి ఒకేసారి చెప్తాను. ఇవన్నీ 1 కిలో తీసుకోండి. ఒక్కొక్కటి కిలో, 2 కిలోలని వేసుకోవచ్చు, ఎందుకు వేస్ట్ అని. ఒక్కొక్క కిలో, ఒక్కొక్కటి 1 కిలో మీకు అర్థం కావడానికి. పచ్చిమిర్చి, ఎల్లుల్లి, పొగాకు 1 కిలో, గంతయ్య. అంటే ఏది ఒక్కొక్కటి, పచ్చిమిర్చి 1 కిలో, పొగాకు 1 కిలో, ఎల్లిపాయలు 1 కిలో. పొగాకన్నా కొంచెం ఇవన్నీ మనం ఏదైతే ఇవన్నీ పదార్థాలు చెప్తున్నో నాణ్యమైన ఉండాలి. పోయి తెల్ల పచ్చిమిర్చి తీసుకొస్తుంటే పనిచేయదు. కొంచెం ఈ తయారు చేసే విధానంలో కొన్ని లోపాలు జరుగుతాయి, జరగొద్దు. అర్థమైందా? నెక్స్ట్ పసుపు, అల్లం, శొంఠి 1/2 కిలో, అంటే ఒక్కొక్కటి 1/2 కిలో. పసుపు, అల్లం, శొంఠి, పసుపు, అల్లం, శొంఠి 1/2 కిలో, 1/2 కిలో అన్నీ ఒక్కొక్కటి. సారీ, పసుపు, అల్లం, శొంఠి. శొంఠి అంటే అల్లం నుంచి వస్తుంది కదా. పసుపు 1/2 కిలో అన్న, శొంఠి 1/2 కిలో, అల్లం 1/2 కిలో, ఇంగువ ఒక 10 గ్రాములు ఇంగువ. ఇవన్నీ చేస్తుంటేనే మనకి బుర్రలకు ఎక్కుతాయి. చేయాలంటే ఫస్ట్ రాసుకోవాలి. 10 గ్రాములు. అది కూడా వాడచ్చు, బయట కూడా దొరుకుతుంది, పంటలకు వేసేది కూడా అది వాడచ్చు. అదే 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 చెప్తాం. నీ అన్నీ ఎక్కడ దొరుకుతాయనే చెప్తాం తర్వాత. ఇక ఇంకో 10 గ్రాములు. అర్థమైందా? ఫస్ట్ 2 కిలోల పేడ, 180 చూసుకోండి, 10 కిలోల పేడ, 180 లీటర్ల నీళ్ళు. ఓకే, 180 లీటర్ల నీళ్ళు, 20 లీటర్ల పచ్చిమిర్చి, వెల్లుల్లి, పొగాకు. మీరు కూడా మాట్లాడాలి. అల్లం, శొంఠి 1/2 కేజీ. ఇందులో ఇంకా ఆకులు, ఈ 5 ఆకులు నేను ఏదైతే ముందు చెప్తున్నా 5 ఆకులు పక్కా ఉండాలి. ఎందుకంటే అందులో ఆల్కలైడ్స్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ ఆకు అన్న, అదే 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 ఎందుకంటే మీకు ముందు చెప్పినా నెక్స్ట్ అన్ని ఆకులు చేయడానికి తర్వాత చెప్తాను, మళ్ళీ నేను వెనక్కి వచ్చి చెప్పినాయి.
అన్న ఒక్క ఆకు ఫస్ట్ది ఉమ్మెంత తెలుసు కదా, ఉమ్మెంత ఆకు తీసుకురండి అమ్మ. ముళ్ళుంటాయి ఇవన్నా, ఏది ఈ ఆకులు ఏది ముట్టుకున్నా కూడా కొంచెం ఉమ్మెంత, లొటపీసు ఆకు అనుకున్నాం కదా, చెర్లాకు ఇంతకుముందు రాసుకున్నాం కదా, అది ఎవరైనా అస్తమా వాళ్ళు ఉన్న దూరం ఉండి చేయండి. దగ్గు గిగ్గు వచ్చే వాళ్ళు ఉంటారు కదా, కొంచెం ఆయాసం వస్తుంటుంది. సరే, ఇది ఉమ్మెంత ఆకు. అన్ని నేను ఏదైతే ఆకులు చెప్తున్నా అన్ని 2 కిలోలే, ఒక్కొక్కటి 2 కిలోలు. ఉమ్మెంత ఇంకా 2 కిలోలు ఏం చెప్పాను, ఇక పక్కన 2 కిలోలు రాసుకోండి. ఉమ్మెంత ఫస్ట్. బిల్వపత్రం తెలుసు కదా, తెలుసు, అది ఏదో వినాయకుని దగ్గర పెడతారా కాయ, అదేనా బిల్వపత్రి. అది లొట్టపీసు అన్న ఉంటుంది చెర్లల్లో పెరిగేది లొట్టపీసు, ఏం లేదు అది. లొట్టపీసు అంటాం కదా, దానికి వాల్యూ లేనట్టుగా ఇక్కడ ఉపయోగపడుతుంది అది. ఈ 3 ఆకులు వచ్చినాయా. వేపాకు నేను ఏదైతే చెప్తున్నా అట్నే సీక్వెన్స్ రాసుకున్నా, చాలా ముఖ్యమని. ఉమ్మెంత, బిల్వపత్ర, లొట్టపీసు, వేపాకు, కానుగాకు, సీతాఫలం అన్న ఎన్ని వచ్చినాయి ఆకులు? 6 ఆకులు వచ్చినాయా. ఉమ్మెంత, బిల్వపత్ర, లొట్టపీసు, వేప, సీతాఫలం, కానుగ 6 వచ్చినాయా. ఇంకా 4 రకాలు. జామ రాసుకోవచ్చు. జామ, జిల్లేడు. జామ మీకు అర్థం కావడానికి మీకు అర్థమవుతుంది. జామ, జిల్లేడు 2 కలుస్తాయి, అట్లా గుర్తుండాలి. జామ, జిల్లేడు. బొప్పాయి, బోగన్విలియా అంటే అమ్మ తీసుకురావాలి ఆకులు. మీరు నేను చెప్పుకుంటూ పోతున్నా, వాళ్ళకి కొంతమందికి బోగన్విలియా అంటే తెలియదు, చూస్తే అర్థమవుతుంది. అన్ని తీసుకొచ్చి అట్లా పెడితే ఎట్లా అమ్మ, తెచ్చుకురండి. పప్పుడుకాయ అంటారా ఎట్లా మీరు? పప్పుడుకాయ బొప్పాయి తినాలి, కానీ ఈ ఏరియాలో బొప్పాయి తినరు. అదంటే వేరే విధంగా ఆలోచిస్తారు. సరే పక్క పెట్టండి స్టోరీ కాదు, అర్థమైందా? జామ, జిల్లేడు, బొప్పాయి, బోగన్విలియా అంటే ఏం లేదు, కాగితం పూలు అంటారు కదా, కాగితం పూలు అంటారా మీ ఏరియాలో? కలబంద కూడా అయినా 10 ఆకులు. పువ్వు వస్తుంది, నేను తీసుకొస్తా. మనకాడ ఉందా? ఆడుంది కదా చెట్టు, పువ్వులు ఉన్నాయి దానికి. సరే మళ్ళీ నేను తర్వాత చూపిస్తా, తీసుకురండి. ఒక మండ ఎవరికైనా కాల్ చేయండి. నీకు ఇంకా 15 ఆకులు చెప్దాం అనుకున్నాను, ఎందుకంటే ఒకటి ఉంటుంది ఒకటి ఉండదు. తుమ్మాకు నేను చెప్పిన 5 ఆకులు పక్క ఉండాలి. నెక్స్ట్ తుమ్మాకు రాసుకోండి. ఎందుకు రాసుకుంటున్నా అంటే కొన్ని ఏరియాలో కొన్ని ఉండవు. తుమ్మాకు వేసుకోవచ్చు, మామిడాకు వేసుకోవచ్చు. ఏం లేదు, అడవిలో చెట్లలో పెరిగేది. ఒక్కొక్క ఏరియాలో ఒక తీరు పిలుస్తారు పేరు. అత్తకొడలు ఇదేనా అనిపిస్తుంది, ఊగా తిరుగుతుంటుంది దాని చుట్టే, కళ్ళ ముందు తిరిగే చూసే. ఓకేనా? ఇవన్నీ ఏమైనా 2 కిలోలు తీసుకోవాలి. కలబంద 14 ఆకులు, 10 ఆకులు. ఎందుకంటే ఒక ఏరియాలో మా దగ్గర బిల్వపత్రం దొరకట్లే, నేను ఏది బాగా ఆల్కలైట్స్ అది వాడుకుంటాం. అమ్మ ఇవి కషాయాలు సీసాలు ఏడున్నాయి, కషాయాలు సీసాలు కావాలి రవి. ఇవన్నీ ఏం చేయాలంటే ఆకులు ఏది దంచొద్దు, ఏది ఉడకబెట్టొద్దు. ఇవన్నిటి డ్రమ్ములు వేయాలి, ఉదయం సాయంత్రం తిప్పాలి. 40 రోజులలో తయారవుతుంది. అందులో చేయి పట్టిరనుకో, అందులో చేయి పెడితే మీరు ఎప్పుడన్నా బండి మీద లిఫ్ట్ అడిగిపోయినా కూడా ఎవరు ఎక్కించుకోరు, వాసన వస్తుంది, అట్లా వస్తుంది. ఏ స్నానం చేయలేదు అనుకుంటారు. చాలా బాగుంటుంది. 40 రోజులు పడుతుంది అన్న. ఇవన్నీ ఏదైతే మనం చెప్పినామో ఇవన్నీ ఆ నీళ్ళల్లో వేయాలి. అన్న ఓపిక ఉంటే దంచేసుకోవచ్చు, లేదని దంచేస్తేనే 30 రోజులు తయారవుతుంది. మీరు దంచేయకుంటే 30 రోజులు ఎక్కువ పడుతుంది, అంతే తప్ప 10 రోజులకు 15 రోజులు ఇవి దంచేయాలి అన్న. ఇవన్నీ దంచేసుకుంటే చాలా మంచిది. 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇవి 200 లీటర్ నీటిలో అన్న. ఇంతగానగా ఒక్క నిమిషం పోయే వాళ్ళు ఇని వెళ్ళండి. ఇంతగానగా చేసిన వాళ్ళకి కొంచెం చిరు సత్కారంగా సన్మానం చేసి వెళ్ళండి. మీకు ఏది ఇంతగానం చేసిన సత్యనారాయణకి ఇంత ఖర్చు పెట్టుకున్నందుకు నేను చెప్పాలా మాట. మీకు అభిప్రాయం ఉంటే
అభిప్రాయం ఉంటే ఓపికతో నుండి ఆయనకు కావాల్సింది అదొక్కటి తప్ప ఏమొద్దు. ఇది ఇంకా వెళ్ళాలనుకున్న వాళ్ళని నేను చాలా స్మూత్గా చెప్తూనే వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఎందుకంటే మార్పుకు ఒక్కరైనా చాలు. సో ఇది ఓకే. నెక్స్ట్ ఇది దీన్ని వెళ్ళండి వదిలేసాను నేను కూడా. ఇది 200 లీటర్ ఎట్లా వాడుకోవాలంటే 40 రోజుల్లో తయారవుతుంది. డ్రమ్ములు వేసి తిప్పుతూనే ఉండాలి 40 రోజుల వరకు. ఈ తయారైన తర్వాత వడగట్టుకోవాలి. ఈ కామన్గా ఇంకా వడగట్టుకోవాలి. వడగట్టుకోగా వచ్చింది ఉంటుంది చూసారా, దాన్ని 200 లీటర్ నీటిలో పిచికారి చేస్తాం కదా, 200 లీటర్ నీటిలో 8 నుంచి 10 లీటర్లు పోసుకోవాలి. దశపర్ణి కషాయం ఇది 6 నుంచి 8 లీటర్లు పెట్టుకోండి. 200 లీటర్లు అన్న స్ప్రే చేసుకోవడానికి. ఏది స్ప్రే అంటే ఏదే మీరు మందు పిచికారి చేసేటప్పుడు 6 నుంచి 8 లీటర్లు అన్న. పోయే వాళ్ళు అంబలి తాగిపోండి, ఎందుకంటే వృధా అయిపోతుంది అది కూడా. మళ్ళీ ఇక్కడికి వస్తుంది అంబలి, అన్ని మీ దగ్గరికి వస్తున్నాయి, కొంచెం ఓపికతో ఉండండి అంతే. ఓకే. ఇది దశపర్ణి కషాయం. ఇది దేనికి పని చేస్తా అంటే చిన్న లద్దె పురుగు, చిన్న పురుగులు ఉంటాయి దీనికి, మళ్ళీ ఎదుగుదలకు కూడా బాగా పనిచేస్తుంది. వాళ్ళ మీ షెడ్లో ఉన్నాయి డ్రమ్ములు, 2 డ్రమ్ములలో ఉంది, చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు వీడికి వచ్చినాయి, అవి కూడా తీసుకొస్తాం, చూస్తే అర్థమవుతుంది. ఇది చిన్న పురుగులకి. ఇక నెక్స్ట్ ఇక నేను 40 రోజులు ఆగలేను, నేను తయారు చేసుకునే సమయం లేదనుకుంటే బ్రహ్మాస్త్రం. మనం దశపర్ణి కషాయాల ఆకులు చెప్పుకున్నాం చూసారా, అందులో 5 ఆకులు ఇలా తీసుకోండి. మెయిన్ ఇది చెప్తూ చూడండి, 5 తీసుకోకండి ఇలా. మళ్ళీ ఉమ్మెంత దీనికి కావాల్సిన ఆకులు 20 లీటర్ ఆమూత్రం అనుకున్నాం కదా, అందులో అన్ని 2 కిలోలు ఉమ్మెంత, కలబంద, జిల్లేడు, అత్తకోడళ్ళు. చూపిస్తా అన్న, ఫోన్లో కెమెరా ముందు పెట్టండి అన్న. అత్తకోడళ్ళు కొడితే వస్తుంది అన్న. కెమెరామెన్ ఉమ్మెంత, కలబంద, అత్తకోడళ్ళు, జిల్లేడు. చూపి ఇప్పుడు చూపిస్తా. ఫోన్ అలా ఫోన్లో ఒక ఆకు చూపెట్టాలి డిస్ప్లే అన్న. ఇన్ని నువ్వు ఒకసారి ఎందుకు తయారు చేసుకుంటావు? రోజుకు ఒక ఆవు కనీసం ఎన్ని లీటర్, 2 నుంచి 3 లీటర్ మూత్రం వస్తుంది. ఇప్పుడు ఏముంది, కలెక్ట్ చేసుకోవాలి. సరే, ఏమంటారు కన్నా మనసుంటే మార్గం ఉంటుంది. సరే, ఇది అన్నీ 2 కిలోలు పచ్చిమిర్చి, ఎల్లిపాయ, పొగాకు. పచ్చిమిర్చి ఇవన్నీ 2 కిలోలు రాసుకోండి. తర్వాత ఏపాక 5 కిలోలు, పచ్చిమిర్చి 2 కిలోలు, వెల్లిపాయ 2 కిలోలు అన్న. ఈ 2 కిలోలే ఫస్ట్ రాసుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు అన్ని మీరు. పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, పొగాకు అన్నీ 2 కిలోలు. ఇంకా తర్వాత వేపాకు. ఓకే, వేపాకు 5 కిలోలు. ఇవన్నీ దంచి ఉడకబెట్టుకోవాలి. ఏదైతే 20 లీటర్ ఆమూత్రం అనుకున్నామో అందులో ఉడకబెట్టాలి. చెప్తా. ఇది తయారు చేయంగా వస్తుంది కదా, ఇది 13-14 లీటర్లు అట్లా వస్తుంది. దీన్ని ఏం చేయాలంటే 200 లీటర్ నీటిలో 6 నుంచి 8 లీటర్ కలుపుకోవాలి. ఇది కలుపుకునేటప్పుడు ఎప్పుడైనా తెలిసిన వాళ్ళని అడగండి, ఇది చాలా డేంజరు. పిచికారి చేసేటప్పుడు డోసు 200 లీటర్ నీటిలో 6 నుంచి 8 లీటర్లు. 6 అంటేనేమో మామూలుగా చిన్న స్టేజ్ ఉన్నప్పుడు మొక్క ఇమ్మీడియట్గా తయారు చేసుకుని వేడిగా ఉంటుంది, పిసుకడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక రోజు ముందు తయారు చేసుకుంటాం. 6 నెలల వరకు నిల్వ ఉంటుంది అన్న. దశపర్ణి, బ్రహ్మాస్త్రం, అగ్నేస్త్రం 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. అయిందా అగ్నేస్త్రం? అక్క ఉన్నారా మీరు? నేను చూడలే, రాసుకోండి అక్క, మనకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే, అగ్నేస్త్రం ఇది తయారు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, వాడేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండాలి. 6 నుంచి 8 లీటర్లు అన్న. ఇది వాడేటప్పుడు చాలా జాగ్రత్త. ఇందులో ఏదైతే మనం కషాయాలు చెప్పుకుంటున్నావో అందులో నాణ్యత లోపిస్తే పనిచేయవు. నువ్వు అంతగానం చెప్పినావుగా, ఆ రోజు మైకు పట్టుకొని వచ్చి నా కాడకు వస్తున్నావు అంటే నేను ఏం చేయను, చేతులు ఎత్తేస్తా. నాణ్యత లోపిస్తే ఓపిక ఉండదు, పటపట ఏదో తీసుకొచ్చిన వేసినావు అంటారు. ఇది నువ్వు అన్ని వేల మందులు తీసుకొచ్చి కొడితేనే పనిచేయదు. ఎందుకు? పురుగులకి నిరోధక శక్తి పెరిగింది, అలాంటప్పుడు ఇదంతా. సో ఇది పురుగులకి అన్న. 200 లీటర్ నీటిలో 6 నుంచి 8 లీటర్లు అన్న. ఎకరం మీరు ఎన్ని పంపులు కొడతారు మీరు ఎకరానికి? మీరు ఏం చేయండి అంటే 200 లీటర్ ఉంటుంది కదా నీళ్ళు,
అందులో పోసుకొని 6 నుంచి 8 లీటర్లు ఉంటాయి. ఆ 200 లీటర్ అయిపోయేంత వరకు కొట్టండి పొలానికి, ఎకరానికి. అంటే ఇప్పుడు 100 లీటర్లు కొట్టాలంటే ఉరుకుతే అయిపోతుంది, కొంచెం నిదానంగా అయితే 200 లీటర్ నీళ్ళు పడతాయి. అట్లా వాస్తవానికి పురుగు మందు అయినా కూడా 200 లీటర్ కొట్టాలి. ఏడ కొడతాం, 100-120 లీటర్లు కొడతాం అంతే, అంతే కదా. 6-7 పంపులు కొడతాం, మామ అంటాం, అయిపోతుంది అంతే. అది కాదు, నిమ్మలంగా నిదానంగా కొట్టాలి. ఇది ఇవన్నీ పురుగులకి. ఇది నేల ఆరోగ్యం అయిపోయింది, పురుగులు అయిపోయినాయి, దాదాపు అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ తెగుళ్ళు అంటే ఎర్రగా అవుతుంది కదా, పొలం ఎర్రగా అవుతుందని పోయి ఫర్టిలైజర్ షాప్ కాడ కూర్చుంటారు. అవునా? అది ఎందుకు ఎర్రగా అవుతుంది, ఏమవుతుందో నాకు తెలియదు, ఆయన తెలియదు. దాని గురించి క్లారిటీ ఉండాలో తెలుస్తుంటుంది. సరే, అంటే ఎర్రగా అవుతుందంటే ఒకే విధం కాదు, అన్ని రకాలుగా ఉంటాయి. కొంచెం చూసి తెచ్చుకోండి ఎక్కడైనా. సరే, ఏ తెగుళ్ళు, పండాకు తెగులు ఇట్లా అంటాం కదా, వీటికి మజ్జిగ ద్రావణం అనేది చాలా మంచిది, ఎదుగుదలకు మంచిది, తెగుళ్ళకి. ఏమి లేకుండా కూడా మజ్జిగ కొట్టుకుని కూడా బాగుంటుంది. మజ్జిగ అంటే ఏం లేదు, ఒక కేజీ ఆవు పెరుగు, 1 కేజీ ఆవు పెరుగు, దానిలో ఒక 4 లీటర్ నీళ్లు పోయాలి. మజ్జిగ లెక్క చేయాలి దానికి, అంతే. అర్థమైందా? 1 కేజీ ఆవు పెరుగు తీసుకుని అందులో 4 లీటర్ నీళ్లు పోయాలి, బాగా చిలకాలి. ఇంకా మీకు తెలుసు అది కామన్. అయితే దాంట్లో అది చిలుకుతారు. చిలికిన తర్వాత ఇది అయింది కదా, డైరెక్ట్ ఇదైనా కొట్టవచ్చు. 1 కేజీ అన్న లేదు అన్న, ఇప్పుడు 1 కేజీ పెరుగు తీసుకుంటారు, 4 లీటర్ నీళ్ళు పోసుకుంటారు, మజ్జిగ అయిపోయింది, 5 లీటర్లు అయింది. ఈ 5 లీటర్ దాన్ని వారం రోజులు పక్కకు పెట్టండి, అంతే. దాన్ని ఏం చేస్తారంటే మీరు 100 లీటర్ నీళ్ళు పోసి పిచికారి చేసుకుంటారు. ఈ 5 లీటర్లు ఇంకా బాగా పనిచేయాలంటే కొంచెం ఓపిక, ఇలా కొంచెం కళ్ళు 10 రోజులు. ఇది ఏం చేయండి అంటే మీరు ఒక పని చేయండి, 40 లీటర్ మజ్జిగకు రాసుకోండి, మీకు గుర్తుంటుంది. 40 లీటర్ మజ్జిగ చేసుకోవాలని చేయండి. 40 లీటర్ కావాలంటే 10 లీటర్ పెరుగు కావాలి. ఒకసారి చేసుకుంటే బాగుంటుంది. 10 లీటర్ ఇది రాసుకోండి, 10 లీటర్ల పెరుగు. ఆ 10 లీటర్ పెరుగును 40 లీటర్ మజ్జిగ చేయాలి. ఫస్ట్ మెథడ్ ఏమో అది. నాకు కొంచెం ఓపిక ఉంది, ఇంకా బాగా పని చేయాలంటే 2వ మెథడ్ రాసుకోండి. మేము ఇది చేస్తాం. 40 లీటర్ మజ్జిగ, అందులో ఈస్ట్ కంటే కళ్ళు దొరుకుతుంది కదా, 10 లీటర్ కళ్ళు పోసుకోండి. అలా ఈత కళ్ళు, మా ఊళ్ళలో దొరికే మందు కళ్ళు కాదన్న, అది మనుషులకు కిక్కుంటుంది కానీ మొక్కలకు కిక్కుండదు. ఈత కళ్ళు లేదా చెట్టు కళ్ళు 10 లీటర్లు అన్న రాసుకోండి కొంచెం. 40 లీటర్ మజ్జిగ, ఈత కళ్ళు లేదా తాటి కళ్ళు 10 లీటర్లు. నాకు ఈ కళ్ళు లేదు, ఆ కళ్ళు లేదు, ఏ కళ్ళు లేదు అనుకుంటే ఈస్ట్ బేకర్లో వాడతారు, ఈస్ట్ తెలుసు కదా, అది 125 గ్రాములు తీసుకోండి. ఇది లేకుంటే నేను చెప్పేది ఇంగువ 125 గ్రాములు ఇంగువ, ఇంకా బాగుంటుంది ఇవన్నీ ఇంగువ. ఇంకా నెక్స్ట్ పసుపు. కళ్ళు లేకుంటే, ఈత కళ్ళు లేదు, తాటి కళ్ళు లేదు, అట్లాని పోయి మా మందు కళ్ళు తీసుకురావద్దు. పసుపు 750 గ్రాములు. ఈస్టు ఇంగువ 125 గ్రాములు. ఈస్టు ఇంగువ 2 అంటే ఒక్కొక్కటి 125. ఈస్టు 125 గ్రాములు, ఇంగువ 125 గ్రాములు, పసుపు 750 గ్రాములు, బొప్పాయి 250 గ్రాములు, పొప్పడికాయ 250 గ్రాములు, దాన్ని దంచాలి. వీలైతే ఇంగువ 10 గ్రాములు. ఇంగువ ఈస్ట్ 125 గ్రాములు, ఇంగువ 125 గ్రాములు, పసుపు 750 గ్రాములు, బొప్పాయ 1/2 కిలో. ఇవన్నీ దీంతో పాటు కరివేపాకు 1/2 కిలో. నేను ఆకులు చెప్తా, అన్ని 1/2 కిలో, ఇవన్నీ ఒక్కొక్కటి 1/2 కిలో. కరివేపాకు, వేపాకు, కలబంద, కరివేపాకు కలబంద, వేపాకు, కానుగ. ఓకే, అర్థమవుతుందా? కానుగ. నెక్స్ట్ వావిలాకు. ఇవన్నీ ఒక్కొక్కటి 1/2 కిలో తీసుకోండి, దంచి అందులో వేయండి. ఏది 40 లీటర్ మజ్జిగ ఉంది కదా, ఇవన్నీ కలపండి, ఇది స్ప్రే చేయండి, అది వేరే ఉంటుంది. ఇక 1/2 కిలో, అన్ని 1/2 కిలో, ఒక్కొక్కటి 1/2 కిలో. ఇవన్నీ దంచి వేసేయండి. ఏదైతే చెప్పినామో అన్ని దంచి ఆ 40 లీటర్ మజ్జిగేయండి. మీకు వీలుంటేనేమో ఫస్ట్ మెథడ్ చెప్పినాం కదా, కేజీ పెరుగు 5 లీటర్ అట్లా చేసుకోండి. వీలు లేకుంటే ఇట్లా. ఇది ఎంత వాడాలి అంటే వారం
40 లీటర్ మజ్జిగలో. అర్థమైందా? వారం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక మంచిగా వాసన వస్తుంది. ఇక దీన్ని 200 లీటర్ నీటిలో ఒక 6 లీటర్ కలిపి కొట్టుకోవాలి. మీరు ఒకసారి చేసుకున్నట్టు ఎకరానికి మస్తుగా అవుతుంది. ఇంకా లేదు నాకు 40 లీటర్ వద్దంటే అందులో సగం వేసుకోండి. అన్నీ నేను చెప్పిన దాంట్లో అన్నీ సగం సగం వేసుకోండి. ఇక 20 లీటర్ కావాలంటే, లేదు ఇంకా తక్కువ కావాలంటే ఇంక అన్నీ తక్కువ చేసుకోండి. మజ్జిగ ద్రావణం అట్లా ఉందా. 10 కిలోలు ఆవు పేడ అనుకున్నాం కదా మనం, దానికి 1 కిలో నెయ్యి అనుకున్నాం కదా. 3 రోజుల ముందే దాన్ని పిసకాలి, కలపాలి. దీన్ని పేడకి నెయ్యి, చపాతి పిండి. లేదన్నా మంచిగానండి అన్న కొంచెం అన్న మేషగారు కూసేగారు చేయనట్టుగా చేయకండి. 10 కిలోల పేడ ఉంది కదా, 1 కిలో నెయ్యి కలుపుకోవాలి. ఇంతేనండి, ఇంక తర్వాత కాదు. 1 కిలో నెయ్యి కలుపుకున్నారా, బాగా కలపాలి. బాగా కలుపుకొని నీడకు ఆరబెట్టాలి. దీన్ని ఆరబెట్టాలి. నీడ పెట్టుకొని 3 రోజులు ఉదయం సాయంత్రం బాగా కలుపుకోవాలి దీన్ని. అన్న అర్థమవుతుందా? అమ్మ కొంచెం నెయ్యి మీరు సైలెంట్. నెయ్యి ఇది అంబలి కొంచెం నిమ్మలంగా పోయిండ అక్క. అయితే సరే అర్థమైందా? 10 కిలోల మేము మొత్తం ఇల్లు వేయడం కాబట్టి మనం కట్టేపోతున్నాం. 10 కిలోల పేడ ఉంది కదా, దానికి 1 కిలో నెయ్యి కలుపుకున్నారు కదా. 3 రోజులు దాన్ని ఉదయం సాయంత్రం పిసుకుతుండాలి. ఇక 3 రోజుల తర్వాత ఇవన్నీ పట్టే డ్రమ్ ఉంటుంది కదా, ఒకటి 100 లీటర్ డ్రమ్ తీసుకోండి. అందరికి ఒకేసారి ఇట్లా అందరు రాయనని చెప్తామంటే లేదు, మీకు ఒక 5 నిమిషాలు రెస్ట్ కావాలంటే ఇస్తాం. మళ్ళా అన్న ఒక 5 నిమిషాలు ఆగుదాం, మీకు కూడా కొంచెం బ్రేక్ లేక 5 నిమిషాలు నిమ్మలంగా తాగండి. మళ్ళీ కాలితే లేనిపోని బాధ. మళ్ళీ రేపు ఏం కావాలేము, ఈ రోజు ఇది కాలితే. అన్న వర్షాలు పడ్డాయా? పడలేదా? వర్షాలు ఎందుకు పడట్లే? సరేనా? ఇప్పుడు వర్షాలు ఎప్పుడైనా కూడా మనం ఇంతకుముందుకు ఏం చేసేది, అన్ని మన అవేర్నెస్ ప్రోగ్రాలు చెప్పుకుంటూ వచ్చాం. రోహిణి కార్తె వచ్చిందంటే ఇత్తనాలు వేసేది. ఇప్పుడు ఎడిపోయింది అది. రోహిణి కార్తెలు ఇత్తనం పడట్లే. అందుకనే ప్రకృతి కూడా ఆలోచిస్తుంది, మనుషులు అన్ని ఖరాబ్ చేస్తున్నారు, నాకు కూడా కోపం వస్తుందని. ప్రకృతి వైఫల్యం. పెద్ద మనిషి ఇంతకుముందు రోహిణి కార్తెల గింజ వేస్తే ఎంత బలం అనేది కాదే. ఇప్పుడు ఎటుపోయినాయి, వర్షాలు వెనక్కి అయిపోతున్నాయి, అన్ని జీవులు చనిపోతున్నాయి. గోరెంకలు కనపడట్లేదు, పిచ్చుకలు కనపడట్లేరు, రామచంద్రులు కాకులు కనపడట్లేదు. ఎందుకు? జీవులన్నీ చచ్చిపోతున్నాయి. ఎందుకు? మన వేసే ఎరువుల వల్ల. నెయ్యి కలుపుకున్న తర్వాత ఈ 100 లీటర్ డ్రమ్ము, ఖాళీ డ్రమ్ము తీసుకోవాలి. 3 రోజుల తర్వాత నెయ్యి కలిపిన పేడ ఉంటుంది కదా, ఆ పేడని 100 లీటర్ల కెపాసిటీ ఉన్న డ్రమ్ము, నీళ్ళు కాదల్లా, మళ్ళీ నీళ్ళు పోయొద్దు, అందుట్లో అన్ని పోయాలి. ఇక అర్థమైందా? ఏదైతే పైన పదార్థాలు చెప్పుకున్నాం కదా మనం, అవన్నీ ఆ డ్రమ్ములు వేసేయాలి. ఇక ఆ డ్రమ్ములు వేసి దాన్ని రోజు తిప్పుతుండాలి. శీతాకాలం అయితేనే 40 రోజులు పడుతుంది, ఎండాకాలం అయితే 30 రోజులు తయారవుతుంది. చాలా ఫలితం ఉంటుంది అన్న ఈ పంచగవ్య. కొంచెం ఖర్చుతో కూడుకున్నది కానీ చాలా ఫలితం. పూత రావాలన్నా, కాత రావాలన్నా, ఎదుగుదల, సర్వ రోగి నివారణ. ఇది పంచగవ్య అనేది సర్వ రోగి నివారణి. 100 లీటర్ల కెపాసిటీ డ్రమ్లు ఎన్ని వేసుకోవాలి. ఈ తయారు చేయంగా వస్తుంది కదా, దాన్ని 200 లీటర్ నీటికి నీళ్ళు పోయొద్దు అన్న. మనం చెప్పిన పదార్థాలు ఉన్నాయి కదా, 200 లీటర్ నీటికి 6 నుంచి 8 లీటర్లు కలుపుకొని పిచికారి చేయాలి. ఈస్ట్ వాడుకోవచ్చు. ఈస్ట్ అన్న బేకర్లో కళ్ళు దొరకట్లేదు అనుకుందాం, కళ్ళు దొరకట్లేదు, ఈస్ట్ 125 గ్రాములు వాడండి. బేకర్లో ఈస్ట్ అన్న పొంగుతుంది కదా. కళ్ళు దొరకట్లే అనుకుంటే 125 గ్రాములు ఈస్ట్. ఆ 30 రోజులు టైం పడుతుంది. తయారు చేయంగా వచ్చిందాన్ని 6 నుంచి 8 లీటర్లు 200 లీటర్ల కలిపి పిచికారి చేసుకోవాలి. ఇది తయారు చేసుకోండి, వాడండి, చాలా మంచి ఫలితం. పూత కాత రావడానికి. ఓకే, 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇది 30 రోజులు తయారవుతుంది అన్న. అవడు 30 రోజులు తయారవుతుంది. ఏది ఎండాకాలం అయితే, శీతాకాలం అయితే లేటుగా అవుతుంది, 40 రోజులు. సరే, ఇది అర్థమైందా? 6 నుంచి 8 లీటర్లు కలిపి 200 లీటర్లు కలిపి పిచికారి చేసుకోవాలి. పూత కాత రాత్రి పెట్టేయాలి. ఇది నేల ద్వారా ఇస్తే ఇంకా మంచిది. భూమి ద్వారా డ్రిప్పులు ఇసుకోవచ్చు, కానీ మొత్తం బాగా ఫిల్టర్ చేసుకోవాలి. డ్రిప్పులు డ్యామేజ్ మొత్తం ఇది పోయి అందులో జామ్ అవుతుంది. ఇది పంచగవ్య. ఈ పంచగవ్య పుల్లడి మజ్జిగ అనేది మీకు తెగులకు పనిచేస్తుంది, ఎదుగుదలకు పనిచేస్తుంది. అర్థమైందన్న? ఇది రాసుకోండి. పంచగవ్య పుల్లడి మజ్జిగ అనేది ఎదుగుదలకు పనిచేస్తుంది, తెగులకు పనిచేస్తుంది. ఇక నాకు ఈ మజ్జిగ లేదు
అనుకుంటే, మజ్జిగ లేదు పంచదార లేదు అనుకుంటే తెగుల కోసం శొంఠి పాల కష్టం ఈజీగా అవుతుంది ఇది ఒకటి. ఇంకోటి ఎదుగుదలకి చేప బెల్లం ద్రావణం, ఇది చాలా ఈజీ ఎదుగుదలకి. చేప బెల్లం ద్రావణం అలానే ఉంది, చేపలు కావాలి బెల్లం కావాలి, ఈ రెండు చేసిన ద్రావణం అవుతుంది ఎదుగుదలకి ఇది. అన్న చేపలు 1 కేజీ చేపలు, పచ్చి చేపలు. చేపలు అనేది చేపలు చంపకండి, చేపల వ్యర్థాలు ఉంటాయి చూసారా, ఏదైతే చేపల సెంటర్లు ఉంటాయి కదా అందులో వ్యర్థాలు ఉంటాయి కదా, ఆ వ్యర్థాలు తెచ్చుకోండి. 1 కేజీ, 1 కేజీ చెప్తే మిగతా రాసుకోండి, మీరే ఎన్ని కావాలంటే డబుల్ చేసుకోవచ్చు. ఆ పైన తెల్ల పొట్టు ఒక్కటి తీసేసుకొని మిగతా అన్ని వెనక్కి వస్తాయి. ఓకే, చేపల వ్యర్థాలు ఏ పొట్ట ఇంకా తేగులు అవన్నీ ఉంటాయి కదా అవి 1 కేజీ తీసుకోవాలి. 1 కేజీ బెల్లం వేసుకోవాలి. అలా చేప బెల్లం ద్రావణం ఇది ఎదుగుదలకి, చేప బెల్లం ద్రావణం ఎదుగుదలకి. కేజీ చేపలు తీసుకోవాలి, కేజీ బెల్లం తీసుకోవాలి. అందులో ఒక 100 ml 90 ఉంది కదా, 90 కేజీ, అది కేజీ ఇది కేజీ, 90 క్వార్టర్ అంటే అర్థమవుతుందా, 90 బాటిల్ ఉంది కదా, అదే ఆ క్వార్టర్ 90 బాటిల్ ఉంటుంది కదా, దానంతా మూత్రం. అన్న కేజీ చేపలు, కేజీ బెల్లం, 100 ml మూత్రం. ఈ బొగ్గు అంటే కట్టెల బొగ్గు అన్న, ఇటు వినాలి, బొగ్గు అంటే కట్టెల బొగ్గు, ఇది దంచాలి అన్న. మళ్ళీనండి, ఎదుగుదల కోసం చేపలు 1 కేజీ, చేపల వ్యర్థాలు, చేపలు మళ్ళీ చేపలు చంపాకండి. కేజీ ఎన్ని చేపల వ్యర్థాలు అయితే అంత బెల్లం, 2 కిలోలు చేపల వ్యర్థాలు తీసుకుంటే 2 కిలోలు బెల్లం. అర్థమైందా? దీని తర్వాత 100 ml ఆవుమూత్రం చిన్న బాటిల్, తర్వాత మామూలు 1 పిడికెడు బొగ్గు దంచాలి. దంచి ఇవన్నీ ఒక దాంట్లో వేయాలి, ఒక డ్రమ్ములు వేసుకుంటాం, బకెట్లలో కుండలు అన్నీ వేసుకుంటాం. ఇది ఒక 20 రోజులు టైం పడుతుంది తయారు అవడానికి. ఫస్ట్ ఒక 2 రోజులు అటు సైడ్ భూమిగా ఆ వాసనకి, దాని తర్వాత మంచి పానకం వాసన వస్తుంది, బెల్లం అంతా తినేస్తుంది. 20 రోజులు పడుతుంది అన్న, 20 రోజులు తయారవుతుంది. ఇది అయినాక వస్తుంది కదా, ఎంత వస్తుందో దాన్ని తీసుకొని 100 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. రోజు ఏదైతే చెప్తున్నా ప్రతిరోజు ఉదయం సాయంత్రం కలపాలి అన్ని. నేనేమంటున్నా అంటే దీనికోసమే చేపలు తీసుకొచ్చి చంపాకండి అన్న, ఈ వేస్టేజ్ పడేస్తారు కదా, ఆ పడేసిన దాన్ని తీసుకొచ్చుకోండి అంటున్నా. ఇదే ఇది 20 రోజులు అయితే లిక్విడ్ అయిపోతుంది, అదే మొత్తం బెల్లం తినేస్తుంది, ఇదే లిక్విడ్ అయిపోతుంది, ఇదే లిక్విడ్. ఇది వచ్చిన దాన్ని 100 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయండి, 100 లీటర్ నీటితో. ఓకే, అర్థమైందా? ఇది ఇంకా ఉన్నాయిలే కానీ ఇంకా అవసరం లేదు. ఇంకా సిబిఆర్ మెథడ్ ఉంటుంది అన్న, ఒకటే లాస్ట్ అయిపోయింది లాస్ట్ ఇదే అన్న, చింతల వెంకటరెడ్డి గారిది ఇది సిబిఆర్ మెథడ్ అని ఉంటుంది ఎదుగుదల కోసం. అన్న మట్టి ద్రావణం సిబిఆర్ అంటే మట్టి ద్రావణం, చేపల ద్రావణం వినండి. ఇది అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత వస్తుందక్క చేపల ద్రావణం. వచ్చిన దాన్ని 100 లీటర్ నీటిలో వచ్చిన దాన్ని పోసి పిచికారి చేయడమే. 1 లీటర్ అట్లా వస్తుంది అనుకుంటా, 750 ml అట్లా వస్తుంది. దాన్ని 100 లీటర్ నీళ్ళలో వచ్చి పిచికారి చేయాలి. ఇక అయిపోయింది అన్న. లాస్ట్ మట్టి ద్రావణం ఒకటి రాసుకోండి, ఆల్ ఇన్ వన్ ఇదే. ఇక మట్టి ద్రావణం ఏం లేదు అన్న, ఇది ఒకటి అయిపోయింది. లాస్ట్ ఓపికతో వినండి, అయిపోతుంది. ఇక మట్టి ద్రావణం ఇందులోనే పురుగుకుంటుంది, ఇందులోనే ఎదుగుదలకు ఉంటుంది, ఇందులోనే పోషకలోపం ఉంటుంది అన్నిటికీ. సరే, 2 నుంచి 3 ఫీట్ల మట్టిని ఒక 20 కిలోలు తీసుకోండి. మట్టి ద్రావణం భూమిలో పైనుంచి 2 నుంచి 3 ఫీట్ల మట్టిని, కింద 3 ఫీట్ల కింద మట్టిని, భూమిలో ఒక 3 ఫీట్ల కింద మట్టిని ఒక 20 కిలోలు తీసుకోండి. కావాల్సిన పదార్థాలను రాసుకోండి. ఓకే, మట్టి 3 ఫీట్ల కింద మట్టి 20 కిలోలు. ఓకే, 200 లీటర్ నీరు, మట్టి తర్వాత 200 లీటర్ నీళ్ళు, 200 లీటర్ నీరు. ఓకే, దాంట్లో ఈ మట్టికి 200 పావు లీటరు ఆముదం నూనె కలపండి. పావు లీటర్ ఆముదం నూనె, పావు లీటరు ఆముదాల నూనె, పావు లీటరు. ఓకే, ఇది అయితే ఇది ఎట్లా తయారు చేసుకోవాలంటే మట్టి తీసుకుంటాం కదా, ఆ మట్టికి ఈ ఆముద నూనె కలపాలి. బాగా కలిపి ఆ 200 లీటర్ నీళ్ళు అనుకున్నాం కదా, అందులో వేసి డైరెక్ట్ పిచికారి చేయాలి. ఇక దాంట్లో మళ్ళీ నీళ్ళు కలుపుకోవచ్చు. ఇక మళ్ళీ చెప్తాను చూడండి అన్న,
200 లీటర్ నీళ్ళు తీసుకున్నారా, 20 కిలోల మట్టి తీసుకున్నారా, ఆ మట్టికి ముందే నూనె కలపాలి, ఆముదం నూనె మట్టికి కలపాలి. మట్టికి కలిపించి ఒక 10-20 నిమిషాలు ఉంచాలి. దాని తర్వాత 200 లీటర్ నీళ్ళు వేయాలి, బాగా కలపాలి. ఆ మట్టిని, ఆముదం నూనె కలిపిన మట్టిని 200 లీటర్లు వేయాలి, బాగా కలపాలి. దాన్ని కలిపి ఆ 200 లీటర్ నీటిని పిచికారి చేయాలి. మనం నీళ్ళు కలపొద్దు, ఏమంటే ఇమీడియట్. ఏ రోజైతే కొడతాం ఆ రోజే తయారు చేసుకోవాలి. దీన్ని తెల్లారి చేసుకోవద్దు మనం, తప్పని పరిస్థితులు తప్ప. ఇది సివిఆర్ మెథడు. ఇందులో ఇక కొట్టేదో ఒకరు కొట్టాం కదా, మనం ఒక 2-3 రకాలు కొడితేనే మనకు ఉపశమనం అవుతుంది. ఏదైనా పురుగు మంది అయినా ఏదైనా ఒకటే మందు కొడితే మనకు ఉపశమనం కాదు. కాబట్టి ఇందులో 2-3 రకాలు కలుపుకోవాలి. ఒడ్లు ఎదుగుదల కోసం ఒకేసారి ఒకే దెబ్బ 3 పిట్టలు అన్నట్టు 2 పిట్టలు అన్నట్టు మళ్ళీ రాసుకోండి ఇల్లనే. ఒడ్లు 1 కేజీ ఒడ్లు, గోధుమలు 1 కిలో ఈ నానబెట్టుకోవాలి. ఒక 2 మొలకలు వేసుకోవాలి. దీంట్లోనే ఇది ఎట్లానో మళ్ళీ చెప్తా. ఒడ్లో 1 కిలో రాసుకోండి, గోధుమ 1 కిలో రాసుకోవాలి. 2 రోజుల ముందు నానబెట్టుకొని ఏదైనా గుడ్డలో పెడితే మొలకలు వస్తాయి, అది తెలుసు మనకి. ఆ మొలకలు వచ్చిన తర్వాత మిక్సీలో పట్టండి. అదొక కిలో ఇదొక కిలో తీసుకుంటాం. మొలకలు వస్తాయి, 2 రోజులు మొలకలు వస్తాయి అన్న. మనం 2 రోజుల తర్వాత కొడతాం అనుకున్న దాన్ని 2 రోజుల ముందు నానబెట్టుకోండి. ఇవి మొలకలు వస్తాయి. మొలకలు వచ్చిన తర్వాత మిక్సీ పట్టి ఆ 200 లీటర్లు పోయండి అన్న. మొలకలు అట్లే ఇక మొలకల్ని డైరెక్ట్ మొలకల్ని మిక్సీ పట్టి 200 లీటర్లు పోసేస్తే ఇది ఎదుగుదలకి. అంటే ఏది ఆ మట్టి ద్రావణం ఎదుగుదలకు పనిచేస్తుంది, పురుగు పనిచేస్తుంది. దానికి ఇంకా కలిపితే ఇంకా బాగా పనిచేస్తుంది ఎదుగుదలకి. ఇది అల్లనే పచ్చిమిర్చి వెళ్ళిపోయే పొగాకు 1 కిలో వేసుకున్నా కూడా పురుగు పనికి వస్తుంది. అల్లనే 200 లీటర్ నీటిల్లే పచ్చిమిర్చి వెళ్ళిపోయే పొగాకు అల్లనే కలపాలి. పచ్చిమిర్చి వెళ్ళిపోయే పొగాకు అంటే ఎదుగుదల పురుగుకి ఇది మళ్ళా ఇంకా ఎక్కువ డోసు పనిచేస్తుంది. ఇంకా ఎదుగుదల కావాలంటే 20 కిలోల డస్ట్ వేయండి అల్లనే. 200 లీటర్లే ఇంకా బాగా పనిచేస్తుంది. అట్లా 20 కిలోల డస్ట్ ఉంటుంది కదా ఎదుగుదల కోసం బాగా పని. విత్తనాలు, దేశీ విత్తనం గురించి అవగాహన సందర్భాలు చెప్పుకున్నాం కదా. ఈ అన్నిటికంటే ఇదంతా ఒకటి ఎత్తు అయితే దేశీ విత్తనం వాడుకోండి. దేశీ విత్తనం అంటే పురాతకాలం, ఇప్పుడు వాడేది మన హైబ్రిడ్. మీకు అన్నిట్లో చెప్పుకుంటూ వస్తున్నాను అర్థం కావడానికి. నాటుకోడి, బాయిలర్ కోడి. నాటుకోడి విత్తనం తినండి, బాయిలర్ కోడి విత్తనం వద్దు. ఆ విత్తనాలు ఏడొస్తాయి అనేది క్వశ్చన్. ఇప్పుడు ఎక్కడ కావాలనుకుంటే అమ్మ కృషి సైకిల్ అందరు ఉన్నారా? మళ్ళీ మీరు ఏం చేయండి అంటే ఊరిలో ఒక 10 మంది ఉన్నారంటే 10 రకాల విత్తనాలు వేయండి. ఆ 10 మంది ఆ 10 రకాల విత్తనాలు వాళ్ళే తీసుకోండి. ఒడ్లని అందులో నవారు ఉంటుంది. నవారు అంటే షుగర్కి రోజు తినలేము. అది రోజు తినాలంటే మైసూరు మల్లిక. నవారు రోజు తినొచ్చు, ఏం కాదు. ఒక్కొక్క రోగానికి ఒక రకం ఉంటుంది అన్న బియ్యము. ఆ బియ్యం ఊళ్ళో 10 మంది కలిసి కట్టు చేస్తేనే అవుతుంది అన్న ఏదైనా సక్సెస్. ఊళ్ళో 10 మంది ఉన్నారు అనుకో, 10 మంది 10 రకాల వడ్లేసుకోండి, ఒకరు షేర్ చేసుకోండి. అట్లా మంచిగా అవుతుంది, సక్సెస్ఫుల్గా అవుతుంది విత్తనం. ఒకవేళ ఎవరికైనా విత్తనం కావాలి అంటే నిజానికి చేస్తాం, మాకు ఎన్ని కిలోలు కావాలని చెప్పి అని తెప్పిస్తాం. మా కాడ ఉంటే మేమే కలుగుతాం, లేని తెప్పిస్తాం. ఎంత పడుతుందో అంత. ఎవరు ఉచితంగా ఇవ్వాలా ఇత్తనము, ఇంకేది ఇవ్వాలా, ఎందుకు ఇత్తనము, ఉచితంగా ఎందుకు కావాలి మనకి? జనరల్గా చెప్తున్నాను, డబ్బులు ఇచ్చే ఏదైనా కూడా తీసుకోండి, ఓకేనా? ఇవన్నీ ఈ రకాల కషాయాలు నాణ్యత లోపిస్తే పనిచేయం. మళ్ళీ చెప్తున్నా, ఓపికతో చేసుకోండి అన్న. వచ్చిన తర్వాత ఏం చేయలేము, రాకముందుకే అడ్వాన్స్గా. వచ్చిన తర్వాత ఏది పని చేయదు. రాకముందుకే 15 రోజులకు 20 రోజులకు ఒకసారి కొట్టే ఉంటే అది కొడుతూనే ఉండాలి. ఇంటి వరకు కొంచెం శ్రమతో ఇవ్వండి, సరేనా? ఇంతటి అవకాశం ఇచ్చినందుకు మీకోసం ఒక 2 నెలల నుంచి ఎంతో తపన పడుతున్నా. నేను మీలోకి ఎట్లా కష్టపడో నేను చెప్పడానికి వచ్చా. 2 నెలల నుంచి, ఒక 10 రోజుల నుంచి అన్న కోచి రోజులు పెట్టి 10 రోజుల నుంచి వచ్చి ఇక్కడనే మకం వేసిండు. ఒక్కడు కాదు వినండి, ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ, అక్కలు బావలు అందరూ 10 రోజులు. ఒక్కరు వస్తే పని కాదని 10 మందికి 2 వంటలు వండకుండా చేశారు. మామూలుగా ఎందుకు చెప్తున్నంటే ఈ మనిషికి తపన ఉన్నప్పుడు, ఇంత మంచి ప్రోగ్రాం చేసినప్పుడు ఓపికతో ఇన్ని మనం మారాలనే ఉద్దేశం అంతే. వచ్చిన దాంట్లో 300-400 మంది చిల్లర వచ్చారు. 400 మందిలో 100 మంది మారిన మేము చాలా సంతోషపడతాం. ఎందుకు ఇందులో ఒక్క రూపాయి కూడా ఇంతలో పెట్టిన ఖర్చు, ₹1 కూడా ఎక్కడి నుంచి రాదు. అనుకుంటారు ఇంత పెట్టిన అంచు పైసలు వస్తాయి ఏదో, ఎక్కడే రావట్లే ఇది. ఎందుకంటే ఇంత కష్టం, ఎందుకంటే దగ్గర చూసారా ఎంత ఖర్చు అవుతుంది? ఇది తెలుసా? ఒక 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఖర్చు భౌతికంగా, శ్రామికంగా అన్ని
అన్ని కష్టాలు పక్కబడి మీకోసం ఇంత తపన చేస్తున్నందుకు మీ నుంచి కోరేది ఏమీ లేదు, మారండి ఇంటి వారికి అంతే. సరేనా? మీకు మా తరఫున మీకు ఎప్పుడు ఏదైనా సహాయక సహకారాలు కావాలంటే ఏ విధంగా అయినా మేము చేయగలుగుతాం. ఒక 2 నిమిషాలు కన్క్లూజన్ కోసం అన్న మాటలని వెళ్ళండి. ఫోన్ నెంబర్ 9000-900-930. నా పేరు ఉపేందర్. నెక్స్ట్ సత్యనారాయణ నెంబర్ 9000-216757 216757. ఓకే, అందరికీ ధన్యవాదాలు. చాలా జాగ్రత్తగా వెళ్ళండి.